హిందువుల్లో తరతరాల అణచివేత మహిళలకి ఎస్సీ ఎస్టీలకి జరిగింది. ఖచ్చితంగా జరగలేదని చెప్తే అమాయకత్వం. ఆ అణచివేతని మార్చే ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. మహిళలకి వాళ్ళు ఉన్నటువంటి హక్కులు ఆ రోజుల్లో లేవు. అలాగని మహిళల్ని చులకన చేయలేదు, అవమానపరచలేదు. మహిళలు ఇంటి బాధ్యతలను తీసుకున్నారు. కానీ క్రమంగా వాళ్ళని ఇతర వృత్తుల్లోకి ఎందుకు రానియకూడదు అన్నటువంటి పాయింట్ చుట్టూ సాగినటువంటి ఓ పోరాటం సుదీర్ఘకాలం. ఇందులో ఏదైతే ఎర్ర జెండాల పాత్రని ఖచ్చితంగా అభినందించాల్సిందే. ఆ పర్యవసానం ఇవాళ రోజున మంచి మార్పే వచ్చింది. అయితే హిందూ సమాజంలోని ఈ మార్పు కోసం కృషి చేసినటువంటి కమ్యూనిస్టులు కానీ మిగతా వర్గాలు కానీ ముస్లిం సమాజంలోనూ క్రైస్తవ సమాజంలోనూ ఆ ప్రయత్నం చేయాలి. క్రైస్తవ సమాజంలో ఆ ప్రాబ్లం లేదు. ఆల్రెడీ ఎప్పటి నుంచినో యూరప్ సమాజంలో మహిళలు స్వేచ్ఛాయుతమైనటువంటి పాత్రే పోషిస్తున్నారు. ముస్లిం సమాజంలో మాత్రం ఆ పాత్ర లేదు. ఇంకా కొన్ని విచిత్రమైనటువంటి అనకూడదు, వాళ్ళ సంప్రదాయబద్ధమైనటువంటి నిర్వహణ కారణంగా షరియా చట్టాల ప్రకారం అమలు పేరుతో, షరియా చట్టాల ప్రకారం అయితే దొంగతనం చేస్తే చేతులు నరికేయాలి, మద్యం సేవిస్తే కనుక కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి. కానీ పాటించేటటువంటి సందర్భంలో అంటే అట్లాంటి వాటిలో మాత్రం మినహాయింపులు తీసుకున్నారు. మహిళల విషయంలో మాత్రం ఆ చట్టాల పేరు చెప్పి త్రిబుల్ తలాక్ చెప్పేస్తే, అది కూడా 3 సార్లు 3 నెలల్లో వేరువేరుగా చెప్పాలన్నటువంటి కాన్సెప్ట్ని పక్కన పెట్టేసి ఒకేసారి చెప్పేస్తే కూడా ఆ మహిళని విడాకులు ఇచ్చేస్తున్నట్టుగా చెప్తూ వచ్చినటువంటి చట్టాన్ని మార్పు చేసుకొచ్చింది నరేంద్ర మోడీ సర్కార్. త్రిబుల్ తలాక్లో బోల్డని మార్పులు చేసుకొచ్చింది. త్రిబుల్ తలాక్ బాధిత మహిళలకు ఒక న్యాయం జరిగింది. ఇప్పుడు అట్లాంటిదే ముస్లిం మహిళలకు కీలకమైనటువంటి పదవిలో అలీగఢ్ యూనివర్సిటీ, ఏదైతే ముస్లిం విద్యార్థులకు సంబంధించినటువంటి యూనివర్సిటీలో తొలిసారిగా గత 100 ఏళ్ల చరిత్రలో ఒక మహిళా వైస్ ఛాన్సలర్ నియామకం అన్నటువంటిది చేయడం అన్నటువంటి సంచలనాత్మకమైనటువంటి అంశం. ఇప్పటికైనా సరే అంటే ముస్లిం సమాజపు మహిళలకి మార్పులు అభివృద్ధి అన్నటువంటి దిశగా తీసుకెళ్లే ప్రయత్నం బీజేపీ సర్కార్ చేసుకొస్తుంది.